గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు సుజాత. శక్తియుక్తులకు మరో పేరు ఛత్రపతి శివాజీ. పుట్టింది మొదలు శివాజీ ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిజియాబాయి ఆమె కొడుకుల్ని పట్టి బంధించడానికి మొగలాయిలు నిఘా వేశారు. ఈ సంగతి తెలుసుకున్న జిజియాబాయి తన ప్రాణాల కంటే పుత్రులనే ఎక్కువగా భావించి తన ఉనికిని శత్రువులకు తెలియకుండా జాగ్రత్త పడింది. శివాజీని ఒక సేవకుని వెంట అడవుల్లోకి పంపి జాగ్రత్త పడింది. తుదకు మొగలాయిలు శివనార్ కోటను ముట్టడించి జిజియాబాయిని ఖైదు చేశారు. పాపం ఆ తల్లి తన బిడ్డ క్షేమం కోసం నిరంతరం భవానీదేవిని ప్రార్థిస్తూ కాలం గడిపేది. ఈలోగా షహాజీ అంటే తన భర్త ద్వితీయ వివాహం చేసుకుని బీజాపూర్ సుల్తాన్ కొలువులో చేరాడు. శివాజీని పట్టుకుంటే తండ్రి లొంగిపోతాడని భావించిన మొగలాయిలు బాలుని కోసం వెతకని చోటే లేదు. కానీ జిజియాబాయి సేవకుడు మాత్రం శివాజీ ఆచూకీని బయట ప్రపంచానికి అసలు తెలియనివ్వలేదు. మొఘలుల సంగతి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కోట నుంచి కోటకు రహస్యంగా ఆ బాలుడిని మారుస్తూ కంటికి రెప్పలాగా కాపాడుకొని వచ్చాడు. అయితే ఈ సేవకుడు బాలునితో సరిగ్గా ఒక్క రాత్రి కూడా ఒక్క చోట కూడా నిద్రపోయింది లేదు. ఇలా 3 ఏళ్ళు గడిచాయి. ఒకనాడు ఏదో విధంగా జిజియాబాయి ఖైదు నుండి తప్పించుకొని అడవుల్లోకి వెళ్ళి శివాజీని కలుసుకుంది. అప్పటి నుంచి వాళ్ళకి మంచి రోజులు వచ్చాయి. అప్పటికి శివాజీకి వయసు 10 ఏళ్ళు. అప్పటి నుంచి వారికి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పచ్చు. బీజాపూర్ సుల్తాను మొఘల్ చక్రవర్తితో సంధి చేసుకొని షాజహాన్ చక్రవర్తికి లోబడి ఏటేటా కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. అంతటితో సుల్తాను రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశారు. దాంతోపాటు షహాజీకి కూడా తన పొలాలు, తన జాగీర్ తనకి వాపసు వచ్చిందంటే తిరిగి వచ్చిందనమాట.